మహిళల సంక్షేమానికి ఎన్ని కోట్లైనా ఖర్చు చేస్తాం. సొంత బిడ్డ ఫోన్లు ట్యాప్ చేసిన బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ ఆడబిడ్డల మంచిని ఓర్వలేకపోతున్నారు. మంత్రి సీతక్క ఫ్రీ బస్సు స్కీమ్పై దొంగ వీడియోలు సృష్టిస్తున్నారని ఫైర్. 10 ఏళ్లు మహిళా సంఘాలను బీఆర్ఎస్ పట్టించుకోలే. మంత్రి పొన్నం మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం కృషి. మంత్రి వివేక్ వెంకటస్వామి హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41,501 కోట్ల చెక్కు 41.51 కోట్ల చెక్కు అందజేతాట. ఇగో తొలి ఏడాదిలోనే 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అంటా ఉన్నారు. సో నిన్న ఇచ్చినటువంటిది ఎంత ఇచ్చిండ్రు? హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు అందరి కలిపి 41.51 కోట్లు, అంటే దాదాపుగా 42 కోట్లు వేసుకుందాం. 42 కోట్లు ఇస్తే ఒక్కొక్క కోటి పంచుకున్నా కానీ ఇది ఒక మహిళకు ఇచ్చేటువంటిదో లేకపోతే 10 మంది మహిళలకు ఇచ్చేటువంటి పైసలు కావు. మొత్తం హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి పైసలన్నీ కూడా వీళ్ళకి ఇచ్చేటువంటి పైసలు 42 కోట్లు. 42 కోట్లు ఏమైనా ఉచితంగా కాదు, మళ్ళీ వాళ్ళు కట్టాల్సిందే ఉంటుంది. సరే, ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తాం. 1 కోటి మంది మహిళలను 5 ఏళ్లలో అంటే దాదాపుగా 20 లక్షల మంది ప్రతి సంవత్సరం కోటీశ్వరులు కావాలి. ఈ లెక్కన బట్టి విక్రమార్క గారు అనేటువంటి ముచ్చట ప్రతి ఏడాదికి 20 లక్షల మంది కోటీశ్వరులు కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. 2 సంవత్సరాలలో 40 లక్షల మంది కోటీశ్వరులు కావాలి. 40 లక్షలు పోని 4 ఆయనలో చూపెట్టుర్రు. ఇదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీతక్క ఉంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మరొక మంత్రి వివేకు, మరో మంత్రి పొన్నం ప్రభాకరు, వీళ్ళంతా ఉన్నారు కదా. ఈ సంబంధించినటువంటి మీరు అంటా ఉన్నారు కదా 40 లక్షల మంది, 2 సంవత్సరాలు 40 లక్షల మంది కావాలి. కానీ 4 ఆయనలో చూపెట్టారు. కనీసం ఇక్కడ 4 మంత్రులు ఉన్నారు ఈ స్టేజ్ పైన. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఆయా సంబంధించినటువంటి మీ నియోజకవర్గం నుంచి ఒక్కొక్కరిని మా ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల, మా ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఈ మనిషి కోటీశ్వరులు లైన్లు, ఈ మహిళ కోటీశ్వరులు లైన్ అని ఒక్కరిని తీసుకురాలి. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసింది మహిళలకు ఏంటిది? ఏం చేసినవా అంటే ఫ్రీ బస్ ఇచ్చినాం కదా, ఫ్రీ బస్ ఇచ్చినాం ఉంటాడు. దేనికోసం ఇచ్చినావు ఫ్రీ బస్సు? కొట్టుకోవడానికి. ఆడవాళ్ళే చెప్తా ఉన్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల మేమే ఇబ్బందులు పడతా ఉన్నాం, జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది, సీట్లు దొరకట్లేవు, ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఒక ఫ్రీ బస్ ఇచ్చినావు, ఇంకేమి ఇచ్చినావు? మహిళలకు సంబంధించినటువంటి దాంట్లో తులం బంగారం ఇస్తామని చెప్పినావు, స్కూటీ ఇస్తారని చెప్తే అదే మహిళకి ఇచ్చినవా? ఏదో అంటారు కదా, ఉట్టికి ఎగరలేనమాట, ఏదో స్వర్గానికి ఎగిరినట్టుగా. ఇక నువ్వు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటి అంశాలనే నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టేటువంటివే నీకు అమలు చేసేందుకు సాధ్యం కావట్లేదు. అట్లాంటిది ఇలా నేను 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా, లేకపోతే 1,00,000 మందిని బిలియనర్లు చేస్తా, డైలాగులు బాగానే ఉంటాయి. ఇట్లాంటి పేపర్లలో రాయించుకోవడానికి బాగానే ఉంటాయి. కానీ అమలు చేయాలి కదా ఫస్ట్. ఏం అమలు చేసింది మీరు ఇప్పటి వరకు? మహిళల కోసం ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చి చేసిళ్ళు? శూన్యం. కానీ మేము 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారు వీళ్ళు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుని శక్తివంతులా ఎదిగేందుకు ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేసేందుకు తమ ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని చెప్పారు. మహిళా సంఘాలకు ఏటా 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రతిపక్షాలు కొద్దిమంది వ్యక్తులు ఇది సాధ్యమేనా అని అవహేళన చేశారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ మొదటి సంవత్సరమే 21,632 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి రికార్డు సృష్టించాం. ఇది మా సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. గత సర్కారు 10 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అంశాన్ని మహిళా సాధికారతను గాలికి వదిలేసిందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా సమైక్య మహిళా సంఘాలకు 41,041.51 అలాగే చెక్కును డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందజేసిందట. సో మొత్తానికి వీరందరినీ కూడా
మేము బలోపేతం చేస్తాం, వీళ్ళని కోటీశ్వర్లు చేస్తామని చెప్పేసి చెప్పేటువంటి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు కనబడతా ఉన్నది. మహిళా సాధికారితకు కృషి వివేక్ వెంకటస్వామి మహిళా సాధికారత కోసం ప్రజాప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా 50,000 మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రభుత్వం చేయూతను అందిస్తున్నదని, మహిళలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నదని ఆయన చెప్పారు. ఇది ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందన్నారు. ఈ సభకు ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇది మొత్తానికైతే నిన్న చెక్కులు అందిస్తూ మా ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. సరే, మీరు చెప్పడం వరకు ఓకే, కానీ మరి చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కాదు. సో మాకంటే ఎక్కువగా ఆ సంబంధించినటువంటి మహిళలే మీరు ఇస్తున్నారా, 1,00,00,000 అయినా లేకపోతే 4 అయినా కోటీశ్వరులు అనేది వాళ్ళకే తెలుసు.